మాజీ మంత్రి బొత్స మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తవ్వేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఇచ్చింటారు. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లకు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేవు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదా, అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి, అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదుగుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం. చిన్న గ్రామం. మీరు మన వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టుమా అండి? మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం టెర్రరిస్టుమా? ఎందుకని అంతమంది లేదు? ఆంధ్రాకి అవసరం ఎంతమంది అవసరం? అప్పుడు లోకంలో సీఏ లేకపోతే సిఐ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్మాణం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి, గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు వాళ్ళు ఆపుతారు? మొన్న ఇప్పుడు టీవీలో చూశారు, వచ్చారు. ఎవరు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా, నేను మరుక్షణంలో అన్ని ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి. ఎక్కడ అవుతుంది? కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, లేదు మాటకి మరి ఖాతరు చేయలేదు. మాటకి విలువ లేదా, లేదా మాటని ఖాతరు చేయలేదా? మన విషయం మాటకు తెచ్చుకోవాలి. కూటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయి. ఇప్పుడు వచ్చి ఎట్లా, ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఇచ్చినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యమాన్ని, ఆ కార్యక్రమాన్ని, ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకొని, వాళ్ళతో సంప్రదించుకొని, వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి. లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి. ఇప్పుడు ఒక విషయాన్ని అదే చెప్తాను కదా, చెప్తాను కదా, భోగాపురం ఎయిర్పోర్టు అన్ని వేల ఎకరాలని ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదు. పెద్ద ఉద్యమం చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ. మేము వచ్చాం, వాళ్ళందరినీ ఒప్పించాం, వాళ్ళందరినీ చేసాం, శంకుస్థాపన చేసాం. ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. దాన్ని ఒప్పించాం. మన పక్కన ఉన్న SEZ, ఏది మన అక్షాపురం SEZ, దాన్ని 8,000 ఎకరాలు చేశాం. అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం, ఆ ప్రజలకు అవకాశాలు కల్పించాం, వాళ్ళని మెప్పించాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఆ పక్కనున్న మరి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం, చేశాం. రణసందలో ఉన్న ఇది లేదు, బొబ్బుల్లో గ్రోత్ సెంటర్, ఇవన్నీ చేశాం కదా. దేనికంటే పరిశ్రమలకి ఇంగ్లీష్ కాదు, ఈ ప్రాంత ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పుట్టలు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యకారులు అంతా చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా.
మరి ఏ కోణంలో చెప్పావు, ఏ అథారిటీతో చెప్పావు, ఇది కూడా శానిటీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు, నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పి చెప్పండి, చెప్పాను వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే, వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలే అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం అమ్మాయికి వాళ్ళు నమ్మరా, వాళ్ళకి తెలుసు కదా, మనం చెప్పిన మాట పాపం గుడ్డిగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ అది కాదు కదా. అందుకు ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళు వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం. రాజాపేటలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తుల, ఎందుకింతమంది పోలీసులు అంటూ బొత్స ప్రశ్నిస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు రాజాపేటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేస్తామని చెప్పి బొత్స హామీ ఇచ్చారు. చెప్పుకున్నందుకే నటిస్తుంది చెప్పాలని పచ్చమ్మమ్మ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే మాటి ప్రకారంగా మిమ్మల్ని ఎందుకు పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు మేము ఏమిటంటే కోరుకుంటుంది మాకు బల్క్ కంపెనీ మాకు వద్దు, కాకపోతే ఒకటి మాకు కిడ్నీ ఆటలు అంత పడేపడవ ఇవన్నీ నా ఎక్కడైనా చెప్పి వస్తారండి. ఈ భూమి మీద మా తాత రామాలయం పెట్టినప్పుడు ఒక పంతులు వచ్చి తొడితే అక్కడ ఏమొచ్చింది గంధవాసలు వచ్చింది. ఇప్పుడు ఈ భూమి పెంచి తోడితే రాత వస్తుంది. ఒక్క కంపెనీ వచ్చిన తర్వాత జలవాసుల పుస్తకం ఉన్న కంపెనీలని పీత కానీ రొయ్యి కానీ చేప కానీ దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మా బాధలన్నీ చెప్పుకున్నాను. రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు